BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. అర్థం మామూలుగా మన ఆడవాళ్ళు ఎలా ఉంటాము అంటే ప్రతి దాంట్లో పర్ఫెక్ట్గా రావాలి, పర్ఫెక్షన్ అనేసి ఒక పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది అనమాట. అదే ఒక పెద్ద డిసీజ్ అయిపోతాం దానికి. అంటే ఏంటంటే ఇంట్లో ఉన్న బాధ్యత అంతా మనమే తీసుకోవాలి, మనమంతా 100% అన్నట్టు మనం ఏం చేసినా 100% ఉండాలి అని చెప్పి, ఈవెన్ మదర్ క్యారెక్టర్లో అయినా అంతే, వైఫ్ క్యారెక్టర్లో అయినా అంతే, ఎంత ఓపికగా ఎన్ని చేసినా పడాల్సిన సురుకులు పడుతూనే ఉంటాయి. ఎలాగ దీని నుంచి బయటికి రావాలి అంటే అది కొంచెం ఏమైపోతుందంటే లాస్ట్కి వాళ్ళు డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతారు చాలామంది. బట్ ఇది కరెక్ట్ కాదు కదా, మెంటలీగా ఇది చాలా పెద్ద ఇష్యూనే అనుకోవాలి. దీన్ని ఎలా డీల్ చేయాలి, దీని నుంచి ఎలా పక్కకు రావాలి, ఈ 100% అనే దాని నుంచి పక్కకు రావాలంటే? 100% రెస్పాన్సిబిలిటీ అంటే పర్ఫెక్షనిజం వేరు, 100% రెస్పాన్సిబిలిటీ వేరు. ఓకే. పర్ఫెక్షనిజం అంటే ఏంటి? నేను చేసిన ఇడ్లీలో పర్ఫెక్ట్గా రావాలన్నమాట. కొంచెం కూడా ముక్క ఇరిగిపోకూడదు. మనమే ఓపిక పట్టలేం దానికి మనమే లోపల ఆల్రెడీ అయ్యో ఇడ్లీ, నేను ఒక ర్యాండమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. అయ్యో ఇడ్లీ ఇరిగిపోయింది, లేదా దోశ తిప్పేటప్పుడు చిరిగింది, అయ్యో దోశ చిరిగిపోయింది. తర్వాత పోనీ అలా అనుకుంటే పర్లేదు, వెళ్ళి సర్వ్ చేసేటప్పుడు మనం ఏం చెప్తాం? కొంచెం దోశ మాడిపోయింది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి అంటామా లేదా? ఖచ్చితంగా. కొంచెం ఇడ్లీ ఇరిగిపోయింది, పర్లేదండి అడ్జస్ట్ అవ్వండి. మనం ఫస్ట్ ఇస్తున్న వైబ్రేషన్స్ ఏంటి? వాళ్ళకి మెసేజ్. నేను ఎక్స్పెక్ట్ చేసింది యాక్చువల్ గా పర్ఫెక్ట్ గా ఉండాలి, అలా లేదు, దోశ ఇరిగిపోయింది, సో మీరు అడ్జస్ట్ అవ్వండి. మనం ఏం ట్యూన్ చేస్తున్నాం? మన పార్ట్నర్ ని కానీ, మన ఫ్రెండ్ ని కానీ, మన చుట్టుపక్కల వాళ్ళని పర్ఫెక్ట్ గా ఉంటేనే యాక్సెప్ట్ చేయండి, పర్ఫెక్ట్ గా లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఎక్స్పెక్ట్ చేయండి. Yes or no? అంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఇలాంటివి ఉంటాయి. వి టెండ్ మోర్ అబౌట్ దిస్ పర్ఫెక్షనిజం అన్నమాట. అంటే అన్ని మనమే అందంగా చక్కదిద్దడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే పాపం మన అమ్మమ్మల్ని అందరిని అలానే ట్రైన్ చేస్తారు. రైట్? ఇల్లుని చక్కగా దిద్దుకోండి, ఇల్లు మంచిగా పెట్టుకోండి, ఇల్లే ఇదంతా మీకు, ఇంట్లో మొగుడు ఒక 2 వేసినా పర్లేదు, ఇలాంటివి చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. నేను చూస్తాను కదా, ఎంత చదువుకున్నా సైకాలజిస్ట్స్ అయినా కూడా, ఫినాన్షియల్ ఇండిపెండెంట్ ఉమెన్ కూడా భర్త 2 దెబ్బలు వేస్తుంటే పడుతున్న వాళ్ళని చూస్తున్నాను నేను. అంటే ఇక్కడ నన్ను, అంటే సబ్జెక్ట్ వేరు ఇది వేరు, బట్ స్టిల్ నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఎందుకు మనం భరిస్తున్నాము అనేది చెక్ చేశాను, సైకాలజిస్ట్. బట్ స్టిల్ నన్ను ఒక 2 దెబ్బలు వేసినా భరిస్తుంది ఏంటా అని వెనక్కి వెళ్ళి చూస్తే, బికాస్ తన మైండ్లో కండిషనింగ్ అయిపడింది పర్ఫెక్షనిజం. ఏం పర్ఫెక్షనిజం? పర్ఫెక్ట్ ఫ్యామిలీ, హస్బెండ్, వైఫ్, కిడ్. సో నేను ఇప్పుడు పర్ఫెక్షనిజంకి అగేన్స్ట్గా వెళ్ళాను అని అంటే, మా అమ్మ ఎలా అడ్జస్ట్ అయిందో నేను అలానే అడ్జస్ట్ అయిపోవాలి. అంటే ఇక్కడ కొంచెం పర్ఫెక్షనిజం వేరు, 100% రెస్పాన్సిబిలిటీ వేరు. 100% రెస్పాన్సిబిలిటీ అంటే నీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఫినిష్ చేసేరాదా. వెన్ యు ఆర్ ఎ మదర్ డ్యూటీస్ చేసేయాలి, వైఫ్ డ్యూటీస్, హస్బెండ్ డ్యూటీస్ చేయాల్సిందే. నువ్వు మ్యారేజ్ కమిట్ అయినప్పుడు, లేకపోతే ఏదైనా రిలేషన్షిప్ కమిట్ అయినప్పుడు నువ్వు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సిందే. సరే, తీసుకున్న తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ని డీల్ చేయడం రావాలి. రిలేషన్షిప్ లోకే నేను దిగను అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాబాయ్ పెళ్లి చేసుకోను, నాకు ఈ లవర్స్ వద్దురా బాబు, ఈ రిలేషన్షిప్ వద్దురా అన్న వాళ్ళు కూడా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అవునా కదా? అంటే ఇక్కడ వాళ్ళు ఏం నేర్చుకున్నారు? దే ఆర్ డీలింగ్ విత్ ద డిసప్పాయింట్మెంట్స్. ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కాదు రాదా, కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ని నేను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నా రిటర్న్ అని నేను క్లియర్ గా చెప్పగలగాలి. అవతల పర్సన్ కూడా ఇంతే కదా, నువ్వు ఇది అడిగితే నేను చెప్పేస్తుంటే కదా అన్నట్టు వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. నువ్వు చార్జ్ చేసి అయ్యో తాలింపు మాడిపోయిందండి 10 సార్లు అంటే వాళ్ళు కూడా ఓకే నేను కూడా ఇదే చెప్పాలని ఎక్స్పెక్ట్, తాలింపు మాడిపోయింది కానీ బాగానే ఉంది లేవే అంటారు వాళ్ళు. వాట్ ఆర్ వి ట్రైనింగ్ దెమ్? 4 hours మనం వాళ్ళ కోసం నిలబడి వంట చేసినాం అనుకుందాం, మాకు ట్రైనింగ్ ఇచ్చారు రాదా ఇది. నువ్వు 4 hours నిలబడి నువ్వు వంట చేసి సర్వ్ చేసావు, హస్బెండ్ నుంచి కాంప్లిమెంట్ ఎక్స్పెక్ట్ చేసావు, అండ్ దట్స్ నాట్ రాంగ్. ఎందుకంటే 4 గంటలు నువ్వు నిలబడినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ తప్పు కాదు, కానీ వాళ్ళు ఒకవేళ ఎక్స్పెక్టేషన్ ఇవ్వకపోతే డిసప్పాయింట్మెంట్ ని డీల్ చెయ్యి అంటారు. కరెక్ట్. సరే, డిసప్పాయింట్మెంట్ డీల్ చేసేటప్పుడు ఏం చెప్పాలి? మేక్ అ న్యూ స్టోరీ ఇన్ యువర్ మైండ్. నెక్స్ట్ టైం ట్రైనింగ్ ఇవ్వాలి మనం వాళ్ళకి. ఏమండి ఇంత సేవ్ చేశాను కదా, కామెంట్ చేయండి, అందులో ఇంకేమన్నా బెటర్ ఏమైనా ఉన్నాయంటే డెఫినెట్ గా నేను తీసుకుంటా, బట్ కెన్ యూ ప్లీజ్ సే థ్యాంక్ యూ. నేను మా వాళ్ళకి ఇదే ట్రైనింగ్ ఇచ్చాను. ఇంతసేపు కష్టపడినందుకు ఎక్సలెంట్గా ఉందని నువ్వు అబద్ధం చెప్పక్కర్లేదు, అది నిజంగా భయంకరంగా ఉంటే నేను కూడా ఒప్పుకుంటాను. కెన్ యూ జస్ట్ సే థ్యాంక్ యూ స్వీట్ హార్ట్,
సరిపోయింది, నాకు అంతే కావాలి, ఇంకా దానికంటే కాంప్లిమెంట్స్ నేను ఎక్స్పెక్ట్ చేయను. నువ్వు ఇంత ఇడ్లీ సర్వ్ చేసిన తర్వాత, ఇడ్లీ కారం పొడి, నెయ్యి వేసి, చట్నీలు పెట్టి ఇన్ని చేసిన తర్వాత ఇడ్లీలో ఉప్పు తక్కువైందా అంటే కూర్చొని ఏడ్చాను నేను ఒక 10 minutes. బట్ దెన్ ఐ సెడ్, ఇఫ్ యూ కుడ్ హ్యావ్ సెడ్ జస్ట్ థ్యాంక్ యూ, ఒక్క థ్యాంక్ యూ చెప్పుంటే నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. తర్వాత నువ్వు ఏదైనా చేంజెస్ ఉంటే చెప్పండి, నేను తీసుకుంటాను. ఇట్స్ నాట్ అబౌట్ నాట్ టేకింగ్ ఇట్. సో డీల్ విత్ డిసప్పాయింట్మెంట్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అ రిలేషన్షిప్. మనం డీల్ చేయగలగాలి డిసప్పాయింట్మెంట్స్ ని. మనకు నచ్చినట్టే అందరు కాంప్లిమెంట్స్ ఇవ్వరు. కరెక్ట్. సరే, మనకి దగ్గర వాళ్ళు ఇవ్వాలని మనకు అనిపిస్తుంది, ట్రైన్ దెమ్. నో, వెళ్ళి చెప్పొచ్చు కదా, మీరు ఈ ఒక్క మాట అంటే ఐల్ బి వెరీ హ్యాపీ. అరే నిన్న మీరు ఒక డ్రెస్ వేసుకున్నందుకు కాంప్లిమెంట్ ఇచ్చారు కదా, వాళ్ళు కాంప్లిమెంట్స్ ఇవ్వనివ్వు, కామెంట్ చేయనివ్వు. 100% రెస్పాన్సిబిలిటీ ఈజ్ మై డెసిషన్. రైట్. 100% రెస్పాన్సిబిలిటీ అంటే పర్ఫెక్షనిజం కాదు. దిస్ ఈజ్ అబౌట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ. వాళ్ళు కామెంట్ చేశారా, చేయనివ్వు. వాళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చారా, ఇవ్వనివ్వు. నేను ఎలా డీల్ చేస్తున్నాను నాతోని నేను అన్నది ఇంపార్టెంట్ కదా. నా లోపల నేను అరే డర్టీ ఫెలో, వేస్ట్ గా కుక్ చేసావు, అనవసరంగా కుక్ చేసావు, నెక్స్ట్ టైం చేయకు వంట. ఎంతమంది భార్యలు నేను వంట చేయండి, మీరే బయట తెచ్చుకొని తింటారో ఏం చేసుకుంటారో చేసుకోండి అని. దే ఆర్ కంప్లైనింగ్. వాళ్ళు కంప్లైంట్ ని బయటకు చెప్తున్నారు, బట్ ఇన్ డిఫరెంట్ మోడ్. అరిసి చెప్పకండి. నేను చాలా మందికి అదే చెప్తున్నా, అరిసి చెప్పొద్దు. వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమంటారంటే, బా వీళ్ళు ఎందుకు ఎట్లుంటారో నాకు అర్థం అవుతలేదు మామ అని వాళ్ళు బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకుంటున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. సో మనం ట్రైన్ చేయండి. నేను చెప్తున్నదే, ఇడ్లీ విరిగిపోయిందండి కానీ అడ్జస్ట్ అవ్వండి అని అంటున్నారు కదా, అట్లనే వాళ్ళు వెళ్ళి ఏవండి ఇంతసేపు కష్టపడ్డాను, లాస్ట్ లో ఒక కాంప్లిమెంట్ ఇవ్వరా ప్లీజ్, థ్యాంక్ యూ అనో ఏదో ఒకటి చెప్పారా ప్లీజ్, అదే అయిపోతుంది కదా. అది చెప్పకుండా కంప్లైంట్ చేసి ఇసిరేసి, మీకు నేను ఎప్పటికీ అర్థం కాను, మీకు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు, నేను ఇక్కడ ఉండను, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, అక్కడికి వెళ్ళి కూడా ఇదే సేమ్. బికాస్ వీఆర్ క్యారింగ్ అవర్ సెల్స్. నేను అక్కడ ఇక్కడ ట్రావెల్ చేస్తున్నాను. టిల్ ద టైం నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే, అంటే వాళ్ళు ఏమన్నా అనని అనకపోని నేను ఎలా డీల్ చేస్తున్నాను, దట్ ఈస్ 100% రెస్పాన్సిబిలిటీ. 100% రెస్పాన్సిబిలిటీ అంటే రాదా, ఈవెంట్స్ వస్తాయి, రైట్? E+R=O ని గట్టిగా లైఫ్లోకి మనం డీప్గా తీసుకెళ్ళటం. ఈవెంట్స్ విల్ కమ్. ఇప్పుడు ఈరోజు భర్త కాకపోతే ఆఫీస్ ప్లేస్లో ఇంకొకళ్ళు అంటారు, లేకపోతే పెద్దగా అయినంత పిల్లలు అంటారు, వేరే చోటికి వెళ్తే నైబర్స్ అంటారు. ఎప్పటి వరకైతే మనం ఆ లెసన్ నేర్చుకోమో, ఏంటి అంటే నన్ను నేను ఎలా హ్యాండిల్ చేయాలి, ఎవరైనా ఏమన్నా అన్నని నాకు నేను ఏం చెప్పుకోవాలి అన్నది మనం కరెక్ట్గా నేర్చుకోకపోతే 20 ఏళ్ళు అవని 30, 40, 70 years అయినా కూడా స్టిల్ డిస్సాటిస్ఫాక్షన్ చూపిస్తారు లైఫ్లో. నీకు తెలుసా, మొన్న ఒక కపుల్ 85 years అనుకుంటా, వాళ్ళు కలిసి షష్టి పూర్తి కూడా చేసేసుకున్నారు. బట్ స్టిల్ వైఫ్ వాస్ కంప్లైనింగ్. ఆ ఏజ్కి వచ్చాక కూడా, నువ్వు నన్ను సరిగా చూసుకోలేదు, నువ్వు నన్ను అందరినీ న్యాయం చేసినావు, నాకు మాత్రం అన్యాయమే చేసినావు. వైఫ్, హస్బెండ్ ఇంకేం చేయలేడు. ఇంకా అంత కంప్లైనింగ్ నేచర్ పెరిగిపోయిన వైఫ్ని ఇంకా హస్బెండ్ ఏం చేస్తాడు, యాక్సెప్ట్ చేయడం తప్ప సైలెంట్గా ఉన్నాడు. 85 years అంటే మనం అది లెసన్ నేర్చుకోకుండా ఎన్ని సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోతే మాత్రం ఏం లాభం, నేను అంటుంది అది. అంతే కదా. సో టేక్ ద 100% రెస్పాన్సిబిలిటీ. ఎవరైనా ఏమన్నా అనని, ఈవెంట్స్ వస్తాయి, అందరూ కాంప్లిమెంట్స్ ఇవ్వాలని ఏమీ లేదు, అందరూ మనల్ని పొగడాలి, అందరూ మనతో మంచిగా ఉండాలి అనేసి కూడా లేదు. జెంటిల్మెన్ సిండ్రోమ్ అంటారు మళ్ళీ అది. అంటే ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలని అంటే కూడా దట్స్ నాట్ పాసిబుల్. యాక్సెప్ట్ ద డిసప్పాయింట్మెంట్స్. అప్పుడప్పుడు కొంచెం అటు ఇటుగా అవుతాయి, ఒక్కోసారి ఏడుపు వస్తుంది, ఏడవండి, నవ్వు వస్తుంది, నవ్వండి, రెండింటిని ఎంజాయ్ చేయండి. కింద పడతాం, పైకి లేస్తాం, పైకి వెళ్ళిన మళ్ళీ కింద పడతారు ఏదో ఒక రోజు కదా, మళ్ళీ లేస్తాం. అదే కదా లైఫ్. మనకి ఏ గ్రాఫ్ అయినా కదా అదే చూపెడుతుంది, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, రైట్? సో డోంట్ బీ అ పర్ఫెక్షనిస్ట్, డోంట్ ట్రై టు బీ అ పర్ఫెక్షనిస్ట్. నాకు పర్ఫెక్షనిస్ట్ అన్నది ప్రాబ్లం అని తెలియలేదు, ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది. ఓకే, నాలో ఇన్నున్నాయా, దాని వల్లనే సగం ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను 6 కల్లా నేను లేస్తాను కాబట్టి మాని కూడా 6 కల్లా లేగాలని. కుడెంట్ యాక్సెప్ట్. ఆయన 9:30కి లేస్తాడు, కానీ నా దాంట్లో అచ్చా పర్ఫెక్ట్ ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు పొద్దునే లేసిపోయి పిల్లలకి చేయాలి అన్నది లోపల ఉంది పర్ఫెక్షనిజం. వెన్ ఐ అండర్స్టూడ్ దట్స్ అవసరం లేదు, దట్స్ హిస్ బ్యూటీ, దిస్ ఈజ్ మై బ్యూటీ. నేను పొద్దున ఎర్లీగా లేగటం నా బ్యూటీ, ఎక్కువ రెస్ట్ తీసుకుని హాయిగా ఎంజాయ్ చేయడం లైఫ్ ఆయనది. లెట్ దెమ్ బీ దెమ్సెల్వ్స్, లెట్ us బీ అవర్ సెల్వ్స్, రైట్? 100% రెస్పాన్సిబిలిటీ అంటే వీ డోంట్ వెయిట్ ఫర్ ఎనీబడి ఎల్స్. ఎవరో వచ్చి నన్ను హ్యాపీగా చేయాలని వెయిట్ చేయము, ఎవరో ఏదో అన్నారని సాడ్ కూడా అవ్వడానికి ట్రై చేయం.
ఇంకోటి వీఆర్ నాట్ సెయింట్స్, అంటే మనం ఏదో వీళ్ళందరి మధ్యలో బతుకుతాము. హిమాలయాలోకి వెళ్ళిపోయి స్వాములు ఋషులు మునులు ఉన్నారనుకో, వాళ్ళకి మన ప్రాబ్లమ్స్ ఉండవు. వాళ్ళకి ఓన్లీ దేవుణ్ణి స్మృతి చేసుకోవడం, వాళ్ళ సెల్ఫ్ వర్క్ మాత్రమే. వీఆర్ మోర్ దాన్ దాట్. అంటే ఇక్కడ బాధ్యతలు ఎక్కువ కదా మనకి, సంసార అదే సాగరంలో చెప్తుంది. ఈదుతున్నాం. మనం మనకి ప్రెసెంట్ ఏం లైఫ్ లో బాధ్యత ఉంటున్నాం. లేదు. సో డోంట్ ట్రై టు బీ పర్ఫెక్షనిస్ట్. వాళ్ళలాగా మనం ఉండలేము. ఉండలే, 24 అది impossible. గంటలు దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండలేము, 24 గంటలు పీస్ఫుల్ గా కూడా ఉండలేము. ఉండలేము రెండును. రైట్, సమ్ టైమ్స్ యూ విల్ ఫాల్ అండ్ దట్స్ ఓకే. యా, టేక్ ద 100% రెస్పాన్సిబిలిటీ. అడగండి, నేను ఎందుకు పడిపోయినా, అరే పడిపోయినా దీనికా, ఓకే గో బ్యాక్. ఏవండి జస్ట్ థ్యాంక్స్ చెప్పుంటే నేను ఏడవకపోతుంటే కదా, ఒక 10 నిమిషాలు ఇడ్లీలో ఉప్పు తక్కువైందని కనబడిందా, నీకు ఇవన్నీ కనబడలేదు అని కూర్చొని ఏడ్చిన. నెక్స్ట్ టైం మా హస్బెండ్ అనలేదు, ఎప్పుడు అనలేదు. ఈరోజు మా పిల్లల్ని పిలిచి ఒకటి అన్నారే, చాలా మస్తు నొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్, అయినా కానీ నేను మీకు అన్ని చేసి పెడుతున్నాను, మీకు ఏం చెప్పండి అంటే ఇంకేమొద్దురా, జ్యూస్ తాగినాక అమ్మ థ్యాంక్ యూ, అన్నం తిన్నాక అమ్మ థ్యాంక్ యూ. అలానే దట్స్ నాట్ అ డ్యూటీ, డైలీ చెప్పమని నేను చెప్పను. బట్ ఐఎమ్ ట్రైనింగ్ దెమ్ టు థ్యాంక్ మోర్. నిన్న నైట్ అందరం కూర్చొని ఇలా ప్రేయర్ చేస్తున్నాను. నిన్న గ్రాటిట్యూడ్ రాయలేకపోయినా, నైట్ పడుకున్న అమ్మ నేను గ్రాటిట్యూడ్ రాయలేదు, ఐ హ్యావ్ టు టెల్ థ్యాంక్ఫుల్ పాయింట్స్ అని స్టార్ట్ చేసిన ప్రేయర్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ అమేజింగ్ లైఫ్, థ్యాంక్ యూ అని బయటే చదువుతున్నా. ఒక్క 2 నిమిషాలు పక్కన మా పాప కూర్చు పాప దానికి ఇంగ్లీష్ రాదు, బట్ స్టిల్ షీఈస్ ట్రయింగ్ టు డూ. థ్యాంక్ యూ చెప్తుంది, అమ్మ నెక్స్ట్ ఎవరికి థ్యాంక్ యూ చెప్పరని కొడుతుంది అన్న బెడ్ పక్కన. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ టు సీ. ఇట్ విల్ చేంజ్ నా. ముందు మనం 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మెల్లిగా మన నెక్స్ట్ జనరేషన్ మారుతుంటుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.